जड़चल्ले की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नज़द न्यू बस स्टैंड जड़चल्ले पर इफ्तिताह अमल में आ चुका है। हमारे यहाँ हम अक़साम के आइसक्रीम दस्तयाब हैं, इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। विकला पर तशद्दुद करने वाले पुलिस के खिलाफ मुकदमा दर्ज किया जाए, प्रोटेक्शन ऑफ लॉयर्स एक्ट नाफिज किया जाए। जनगांव इंस्पेक्टर ऑफ पुलिस की जानिब से विकला अमृता राव और कविता पर हुए हमले के खिलाफ चहारशंबे के रोज महबूब नगर डिस्ट्रिक्ट बार एसोसिएशन के ज़ेर एहतमाम ड्यूटी बाइकआउट करते हुए मुस्तखर के तेलंगाना चौराहे पर एहतजाजी धरना दिया और नारेबाजी की गई। विकला एसोसिएशन के जिला सदर सुदर्शन रेड्डी ने कहा कि आवाम से अच्छे ताल्लुकात रखने वाले विकला के साथ पुलिस का ये रवैया इंतहाई घिनौना है। उन्होंने कहा कि ऐसे वाकयात दोबारा ना होने और विकला को तहफ़्फ़ुज़ पहुंचाने के लिए विकला तहफ़्फ़ुज़ एक्ट का मुतालबा किया। मजीद कहा कि रियासत में विकला पर पुलिस के हमले इंतहाई अफसोसनाक है। जो विकला अपनी ड्यूटी सरअंजाम दे रहे हैं उनकी कदर की जानी चाहिए। पुलिस अपने ज़ाब्ते अखलाक को फरामोश करके अपनी ज़ाती गुंडागर्दी का मुजाहरा कर रही है। उन्होंने इस मामले के जिम्मेदार पुलिस एहलकारों को फौरी तौर पर मुअत्तल करने का मुतालबा किया और कहा कि हमला करने वाले पुलिस एहलकारों के खिलाफ मुकदमा दर्ज किया जाए। इस प्रोग्राम में बार एसोसिएशन के जनरल सेक्रेटरी रामनाथ गौड़, मकसूद बिन जाकिर अहमद, उमा महेश्वरी, गोपाल वेंकट राम शर्मा, एग्जीक्यूटिव मेंबरान मल्लिकार्जुन, शिवकुमार, विनोद, मीडिया सेल इंचार्ज कृष्णा और दीगर ने शिरकत की। పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిపిండ్రు. ఇది జనగాంలో జరిగిందైతే మరీ ఘోరం. భార్యాభర్తలు ఒక కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్ళి లోపలికి వెళ్ళి మరీ పిడిగుద్దులతో కొట్టి మరీ బయటికి పంపిండ్రు. ఒక మహిళా న్యాయవాదికి అయితే మరీ చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం, లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము. మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలాసార్లు మేము పోరాడాము, కానీ ఇంతవరకు మా అడ్వకేట్స్కు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మేము న్యాయం చేసే న్యాయవాదులకే ఇలా జరిగితే మామూలు పబ్లిక్ మా మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అదేవిధంగా ఇది న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టాలని, వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కోరుకునేది కేసు నమోదు చేసినాం అనుకోండి, చట్టం మేము మా కోర్టుకు వాళ్ళు వస్తారనుకోండి, నేను మామూలు లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. మేము కూర్చున్న కుర్చీలు వేసి వాళ్ళని కూర్చోబెడతాం కోర్టులో, అంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు వేసుకునే డ్రెస్సుకు, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కు. కానీ వాళ్ళు మాత్రం మేము ఏదైనా చిన్న కేసు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ మాకు కూర్చోని కాదు, గంటలు బయట నిలబెట్టేస్తారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. న్యాయవాదులకైతే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇయ్యరు. ప్రతిసారి ఇదే విధంగా మా మీద దౌర్జన్యం జరుపుతున్నారు. 3 నెలలు సస్పెండ్ అని కాదు, వాళ్ళను పూర్తిగా సస్పెండ్ చేయాలని మా యొక్క కోరిక. ఏమోనండి, ప్రతిసారి మేము అదే కోరుతున్నాము. ఈసారైనా మా యొక్క విన్నపం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని మా యొక్క విన్నపం. ఏకతాటిపై ఉండి ఉద్యమించి ప్రొడక్షన్ యాక్ట్ కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మాకు ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి కోరుతున్నాం. అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్ గారు వచ్చారు, వారు కూడా మాట్లాడుతారు. స్టేట్ ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు
చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తా వరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే న్యాయవాద దంపతుల హత్య జరిగింది. ఆ తర్వాత వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం. తరఫు నుంచి జనగామలో మా తోటి న్యాయవాదులు ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో ఉండగా ఒక క్లయింట్ ఏదో విషయంలో ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు. క్లయింట్ నిర్వర్తించి క్లయింట్ కూడా కంప్లైంట్ నా కంప్లైంట్ ఇచ్చిన దానిపైన చర్య తీసుకోవట్లేదని చెప్పి అడిగితే వీటి మీద ఏమైంది చేయగారని దానిపైన సేపు ఆగిన తర్వాత శామలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసింది. బయటికి వెళ్తుంటే ఎంబడొచ్చి సిఐ గారు, ఎస్ఐ, మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరిని భార్యాభర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిడిగుద్దులు గుద్ది వాళ్ళకి గాయపరచడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లము కంప్లైంట్ తరపు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరపు నుంచి మేమందరం ఈరోజు కోర్టులోని విధులు బహిష్కరించి ఏదైతే సిఐ గారు, ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము. అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ గురించి మొన్న కూడా పార్లమెంటు సమావేశాలకు కూడా వీళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విన్నవించడం జరిగింది. దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ పెడతారని ఆశిస్తున్నాం. అలాగే జరిగింది. ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక 15 రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్జన్యం జరిగితే దానిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఆల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా వారు స్పందిస్తామని చెప్పారు. నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 తర్వాత కూడా అందరు న్యాయవాదులు ప్రెసిడెంట్లతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మా న్యాయవాదులని ఈ చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా కోరుతాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.